పక్కనున్న వేరే దేశాలను ఇబ్బంది పెడదాం అనుకునే పరిస్థితి ఇప్పుడైతే ఉండదండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఒప్పందం 1960s జరిగింది. అయితే 1948కి మనం కానీ 1948లో ఒకసారి సింధు నది జలాలకు సంబంధించి అప్పటికి ఈ ఒప్పందం జరగలేదు. ఒప్పందం జరగకముందే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్కి అంటే వాటర్ ఆపేస్తే దాదాపు అప్పట్లోనే దాదాపు 17 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పేసి కూడా నేను కొన్ని నివేదికలు చదివాను అనమాట. సో ఆ తర్వాత 1960లో ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇదొకటి పెహల్గాం ఘటన కాదు, గతంలో కూడా దాదాపు ఒక 3-4 సార్లు మనం దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కార్గిల్ వారు చేసాము. ఇన్ని చేసినా సరే సింధు నదీ జలాల విషయంలో ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకని దాని జోలికి వెళ్లాల్సి వచ్చింది? నిజంగా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు సరే తాత్కాలికంగా ఆపినా సరే అలాంటి ప్రాంతాల్లో గతంలో మాదిరి పంటలు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయండి? వార్స్ సివిలియన్స్ మీద వార్ వచ్చినప్పుడు ఒక రకమైన రియాక్షన్ ఉంటుందండి గవర్నమెంట్ది. మిలిటరీ టు మిలిటరీ జరిగింది అనుకోండి, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ పీపుల్ని మనం చంపడం కానీ మిలిటరీ టు మిలిటరీ కానీ అలా జరిగినప్పుడు ఒక రకమైన ఉంటుంది. డెఫినెట్గా ఇది పబ్లిక్ని టూరిస్ట్ ప్లేసులని లేకపోతే ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్ అండి. చిన్న ఇన్సిడెంట్ అయితే ఏం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మిలిటరీనో లేకపోతే పోలీసుల్లో ఇంకొకళ్ళు 20 మందిని 50 మందిని ఏదన్నా జరిగి చనిపోతే దాన్ని ఒక రకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ వే. అంటే నా ఉద్దేశం వాళ్ళ ప్రాణాలు కాదు వీళ్ళ ప్రాణాలను కాదు కానీ పబ్లిక్ సివిలియన్స్ మీద లేకపోతే టూరిస్టుల మీద రావడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఇది పెద్ద చర్య. ఇంకా మనకి ఎందుకంటేనంటే ఇది మేబీ స్ట్రాటజిక్గా ఆఫ్ కోర్స్ బీజేపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్ కింద తీసుకోవచ్చు. అప్పుడు పుల్వామా జరిగినప్పుడు అది డెఫినెట్గా అంటే ఇది పొలిటికల్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు మాట్లాడకూడదు. డెఫినెట్గా దేశం అంతా యూనిటీగా ఉండాలి కాబట్టి డెఫినెట్గా బీజేపీ స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా దానికి ఉండే పర్స్పెక్టివ్ దానికి ఉంటుందండి. ఆ రోజున పుల్వామా జరగకపోతే ఆల్మోస్ట్ బీజేపీ కానీ సీట్లు వచ్చి ఉండేవి కదా, మన 2024లో వచ్చిన సీట్లు వచ్చి ఉండేవేమో. సరే ఇది డిఫరెంట్. ఇప్పుడు కూడా బీహార్ వెళ్ళే మాట్లాడడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అక్కడ ఉండి పొలిటికల్గా కూడా కొంత అడ్వాంటేజ్ ఆబ్వియస్గానే పార్టీస్ తీసుకుంటే, బట్ దానికి నేను ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లోకి నేను వెళ్ళను కానీ మళ్ళీ అందులో పాజిటివ్ నెగిటివ్ చాలా ఉంటాయి. బట్ ఓవరాల్గా చూస్తే అఖిలపక్ష సమావేశం మీకు అక్కడ జరిగినటువంటి జమ్మూలో జరిగిన అఖిలపక్ష సమావేశం ద్వారా అన్ని రకాల పార్టీలు మద్దతు ఇచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్లో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం చాలా కాలం జరగలేదు. జరిగినా కూడా అన్ని పార్టీలు ముక్త కంఠంతో మోడీ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. కానీ ఇది మనం అనుకున్నంత ఈజీగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసేద్దాం లేకపోతే బాంబు వేసేయండి లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అనుకున్నంత ఈజీ కాదు. చాలామంది పబ్లిక్ వాళ్ళ 100 మంది చనిపోతే మన 50 మంది మనం చనిపోతాము. వాళ్ళకి ఎంత మనం ఎకనామికల్గా ఎంతో కొంత గ్రో అవుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మనం గ్రో అవుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో యుద్ధం రావడం అనేది ఏ రకంగానూ మంచిది కాదండి. మేబీ అష్టదిగ్బంధంలో లాగా అన్ని రకాలుగా అటు జియో పొలిటికల్గా ప్రజలు తీసుకొచ్చి ఇప్పుడు సౌదీ అరేబియా దగ్గర నుంచి కొంచెం పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడు యూఎస్ దగ్గర నుంచి మనం పాజిటివ్గా కొంత సపోర్ట్ తీసుకోవాలి. యూఎస్ కూడా సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకున్నటువంటి మొత్తం స్థావరాలను తీసుకుని వెనక్కి వెళ్ళిపోయిన రోజునే పాకిస్తాన్కి అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా వాళ్ళకేమీ సపోర్ట్ చేయలేదు. సో యూఎస్ దగ్గర సపోర్ట్ రాకుండా కానీ మనం చేయగలిగి ఒక చైనాని జాగ్రత్తగా, ఎందుకంటే చైనాని ఒకటి మనం చూసుకుని సంథింగ్ లైక్ దట్ కొంచెం ప్రజలుగానే మనం బిల్డప్ చేయగలిగితే తప్ప అలాగే ఏదైనా కొంత కంట్రోల్ చేసి కొంత దాన్ని ఏదైనా చేయాలి తప్ప యుద్ధం అంటూ వచ్చి ఇంకోటి జరిగితే మన దగ్గర ఉన్నటువంటి మిలిటరీ ఫోర్స్లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మిలిటరీ బలాలను కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ మిలిటరీ ప్లేన్స్ మనకి 2250 వరకు ఉంటాయి. వాళ్ళకి 1400 ఉన్నాయండి, తక్కువ ఏం లేవండి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి 513 ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 328 ఉన్నాయి. ఏరియల్ ట్యాంకర్స్ మనకి 6 ఉంటే వాళ్ళకి 4 ఉన్నాయండి, తక్కువ ఏం లేవు. నావెల్ పవర్ 293 ఇండియాకి తీసుకున్నట్లయితే 6వ ప్లేస్లో ఉంటే వాళ్ళకి 121 ఉన్నాయండి. మ్యాన్ పవర్ మనకి 14.5 లక్షల మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళకి 6.5 లక్షలు ఉందండి. అలాగే మీకు పారామిలిటరీ మనకు ఒక 25 లక్షలు ఉంటే వాళ్ళకి 6 లక్షలు ఉందండి. బడ్జెట్ వచ్చేటప్పటికి 6.8 lakhs crores మనం ఖర్చు పెడితే వాళ్ళకు 2.84 ఉంది. అంటే వాళ్ళ సైజ్ ఆఫ్ ది పాకిస్తాన్ సైజుకి ప్రపోర్షనేట్గా లేదండి, సైజు కంటే డబల్ త్రిబుల్ ఉంది. లాజికల్గా ఆలోచించండి. ఇండియా సైజుకి మనం ఏమంటాం మనం 6వ పెద్ద దేశం మనకి యుఎస్ తర్వాత చైనా తర్వాత జనాభా ఈ ప్రపోర్షనేట్గా చూస్తే పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీకి కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళ ఖర్చు కానీ వాళ్ళకున్న మ్యాన్ పవర్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి విధానం, ఎందుకంటే వాళ్ళ దేశాన్ని పాలించేదే మిలిటరీ వాళ్ళు అండి. పేరు అక్కడ అలా ఎప్పుడు కూడా మీకు వాళ్ళ దేశాన్ని పాలించితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీకు నేను ఉదయం ఒక లెటర్ చూశాను సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తే ఒక చిన్నది నాకు గుర్తొచ్చింది. ఉదయాన్నే ఒక లెటర్ చూశాను. ఏంటంటే అందులో ఆ దేశ ప్రధానమంత్రికి హెల్త్ బాగలేదు, దానికి ఏదో ఫైల్స్కి సంబంధించినట్టు ఒక ఇబ్బంది జరిగింది. ఆయన హాస్పిటల్లో చేర్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఆయన రిపోర్ట్ చేసింది. అంటే నెక్స్ట్ ఎవరు ఆ ఇష్యూని ఫస్ట్ ఎవరికి వాళ్ళు రిపోర్ట్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్కి.
సో కాపీ టు ఫస్ట్ ఆర్మీ చీఫ్ అనే ఉంది. సో ఆర్మీ చీఫ్ దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి రాసినటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచోనండి నవాజ్ షరీఫ్ దగ్గర నుంచి మీరు తీసుకోండి, ఎప్పటి నుంచి మీరు తీసుకున్నా కూడా వాళ్ళ మిలిటరీ పాలన అండి వాళ్ళదే. వాళ్ళు వాళ్ళు ఆ జెహాదీ అనుకోండి, లేకపోతే ఇస్లామిక్ అనుకోండి, మొత్తం ఇండియాని ఇస్లామిక్ చేయాలనుకోండి, ఐఎస్ఐ కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ బ్లడ్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యాటిట్యూడు మనకి ముగ్గురితో సమానంగా ఉంటారండి వాళ్ళు ఒక్కొక్కడను. అంటే నా ఉద్దేశం ఇక్కడ మన వాళ్ళకి దేశభక్తి ఉందా లేదా అన్నది నేను అది చెప్పట్లేదండి. జనరల్గా మనం సింపుల్గా పటంలోంచి పాకిస్తాన్ తీసేద్దాం అనుకుంటే అది జనాల సోషల్ మీడియాలో లేకపోతే ఎమోషనల్గా మాట్లాడడం ఈజీ, కానీ ప్రాక్టికల్గా అనుకున్నంత ఈజీ కాదు. ఎంత చిన్న దేశాన్నైనా కూడా, ఎంత పెద్ద దేశం కూడా ఏమీ చేయలేదండి, అంత ఈజీ కాదండి. ఇప్పుడు చాలామంది ఏమన్నారు, గాజాలో మొత్తం వాడిని చంపేస్తే సరిపోయింది, మొత్తం ఇప్పటికి 10 మంది మారారండి. ఇప్పటికి 10 మంది వచ్చారండి. ఒకటి చనిపోతే ఇంకొకటి వస్తాడండి కింగ్ కింద, ఒకటి చనిపోతే ఇంకొక లీడర్ వస్తాడండి. ఇప్పుడు ఆల్-ఖైదాలో ఒకటి చంపేస్తే ఇంకొకటి రాడా, లష్కర్ తోయిబాలో ఒకటి చంపేస్తే ఇంకొకటి రాడా. ఇది ఏంటంటేనంటే ఇది మనం ఓవరాల్గా మిగతా దేశాల నుంచి ఒత్తిడి తేవాలి పాకిస్తాన్ వైపు పైన, మనం ఒక్కళ్ళనే ఫైట్. అది ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ని ఒంటరి చేయాలి, ఇది మాత్రమే టార్గెట్. తప్పండి. మీరు ఏమండి వాటర్ని మీరు ఆపితే, వాడికి ఆకలి మీద పొట్ట మీద కొడితే కొంతకాలం ఆగిన తర్వాత మొత్తం భారతదేశానికి డబల్ నష్టం జరుగుద్ది. అది చిన్న మనం దాన్ని ఎవడైనానండి పక్కన ఉన్న రాష్ట్రం వాడు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ అయినప్పుడు, లేకపోతే పక్కన ఉన్నటువంటి చెన్నైకో మనకి ఇష్యూ అయినప్పుడు చిన్న వాటర్ ఇవ్వకపోతేనే, చిన్న ల్యాండ్ ఇవ్వకపోతేనే గొడవలు జరిగి సమర్పించుకున్నాం. మనమే మర్చిపోతున్నాం. మన ఇండియాలో కావేరీ నదికి సంబంధించి జలాల విషయం చూసాం కదా, తమిళనాడు అలాగే కర్ణాటకకి సంబంధించి ఇక్కడే కొంచెం వాటర్ అండి. మీకు సింధు జలాలు అడిగారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు దగ్గరగా మీకు మిలియన్ ఎకరాస్ ఎంఏసి అంటారండి, మిలియన్ ఎకరాస్ ఇది అంటారండి యాక్చువల్గా దాని కొలత. ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ 400 ఉన్నారు. చాలా హెవీ వాటర్ అండి అది. అంత వాటర్ని మీరు ఆపేసి 80% అగ్రికల్చర్ని పంటను ఆపేసి 25% జీడిపి ఉన్న పాకిస్తాన్ కానీ మీరు కంట్రోల్ చేయడం అనేది ఏదో ప్రాక్టికల్గా జరగదండి. ఇప్పుడు ఆనకట్లు లేవు, డ్యాములు లేవు, ఇంకోటి లేవు. కానీ మీరు అలాగ మనం కానీ అది ఒక రకంగా ప్రెజర్ క్రియేట్ చేసి మిగతా దేశాలతో మనం సపోర్ట్ తీసుకుని మళ్ళీ దీన్ని మాడిఫై చేసుకుని ఆ సింధు నదీ జలాలని వాటర్ మీరు ఇవ్వాల్సిందే. మొత్తం ఆపితే అది ఎడారవుతుంది. ఎడారైతే మనం అనుకున్నంత ఈజీ కాదు.